హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్. ఈ ఛానల్లో వారంలో 2 రోజులు వీడియో ఉంటుందండి. ప్రతి బుధవారం, శనివారం వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే మా కంటెంట్ ఏంటి అనేది మీకు ముందే తెలుస్తుంది కాబట్టి వీడియోని స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈలోపు వేరే పనులు ఏమన్నా ఉన్నాయనుకోండి, వీడియో చివరిలో లైక్ చేద్దాంలే అని అనుకొని ఉండొచ్చు, ఈలోపు మర్చిపోతూ ఉంటారు కదా. అందుకని వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. దాంతో పాటుగా ఒక మంచి టాపిక్ కూడా ఉంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా కొత్తవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నా వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ అయింది. చాలా రోజులైందండి ఇంత ఎర్లీగా లేవడం అనేది జరిగి. అంటే రీసెంట్ డేస్లో ఏమైందంటే ఏముందిలే ఒక 1 అవర్ అటు ఇటులో లేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి స్కిప్ చేస్తూ లేట్గా లేవడము ఇంకా అలా చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు ఎందుకో మరి తెలియదు, ఇంకా ఉదయాన్నే పూజ చేసుకోవాలి అనిపించింది. ఇంక అందుకని చెప్పి తొందరగానే లేచాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా నేను ఫస్ట్ పూజ చేసుకొని దాని తర్వాత వంట అయితే చేస్తాను. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక ఈరోజు ఒక మంచి టాపిక్ని అయితే షేర్ చేస్తాను అని అన్నాను కదా. అదేంటిది అంటే మన సబ్స్క్రైబర్ మల్లికా గారు అని చెప్పి కాల్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నాకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. తను నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈరోజు తను మాట్లాడిన మాటలు, కొన్ని మాటలు, అలాగే మన టాపిక్ కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను. అదేంటంటే మనము ఎంత పెద్దవాళ్ళమైనా సరే కానివ్వండి, మనకంటూ తల్లిదండ్రుల ప్రేమ, లేకపోతే అన్నదమ్ముల ప్రేమ, లేదా అక్క చెల్లెల ప్రేమ మనతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాము. కానీ కొన్ని టైమ్స్ మాత్రం ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రేమ చూపించినా కానీ మనం తీసుకునే సిచ్యువేషన్స్లో ఉండవు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మనము పిల్లలు స్టార్టింగ్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, అంటే మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు అమ్మ నాన్న మనతో కూడా ఉండి వాళ్ళని ఎలా కేర్ చేయాలి ఏంటి అని నేర్పిస్తూ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు మనతో ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు చదువుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఫుల్ బిజీ అయిపోతాం అనమాట. అమ్మ మనకి కాల్ చేసినా కూడా మాట్లాడలేనంత బిజీ అయిపోతాం. ఏంటంటే ఒక పక్క ఉద్యోగం చేసుకోవాలి, ఇంకొక పక్క పిల్లల్ని చూడాలి, ఇంకొక పక్క ఇంటిని చూసుకోవాలి. ఇంక ఇలాంటి టైంలో మనం టైంని మేనేజ్ చేసుకోలేక, లేదా ఇంటిని చూసుకోవాలో తెలియక, పిల్లల్ని చూసుకోవాలో తెలియక కొన్నిసార్లు మనం పుట్టింటికి కొన్ని సందర్భాల్లో దూరంగానే ఉంటాము. అంటే ప్రేమ తగ్గిపోతుంది అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో దూరంగా అయితే ఉంటాం. దాని తర్వాత ఏమవుతుందంటే పిల్లల కెరియర్ బిగినింగ్, వాళ్ళ కెరియర్ వాళ్ళు సెట్ అయిపోయే స్టేజ్లో మనం ఫ్రీ అయిపోతాం కదా. ఆ టైంలో మనకి ఉన్న అన్నదమ్ముల మీదనో, అక్క చెల్లెల మీదనో, లేదా మదర్ అండ్ ఫాదర్ మీదనో మనకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మనకి మధ్యన ఒక గ్యాప్ అంటూ ఫామ్ అయిపోయి ఉంటుంది ఆ స్టేజ్‌కే. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ మనలాంటి సిచ్యువేషన్‌లోనే ఉండుంటారు కదా. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలు ఇంకా వాళ్ళన్నీ వేరే వేరేగా ఉంటారు. మనం మన లైఫ్ స్టైల్ వేరేగా ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలా ఉంటారు కదా. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనేటప్పటికి ఇంక వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. ఆ టైంలో మనమేమనుకుంటామంటే అసలు మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని కేర్ చేయట్లేదు అని అనుకుంటాం. నిజానికి అలాంటిది ఏమీ ఉండదండి. కాకపోతే ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉండడం వల్ల మనల్ని కొంచెం వాళ్ళు పక్కకు పెడుతుంటారేమో కానీ మన మీద ప్రేమ తగ్గిపోయినట్టు కాదు. ఇంకొకటి కూడా చెప్తాను. అంటే నాకు తెలిసిన విషయాలనే షేర్ చేస్తున్నానండి. అన్నీ నాకే తెలుసనైతే మాత్రం కాదు. నాకు తెలిసిన విషయాల్లో కొన్నిటిని మీతో షేర్ చేసుకుంటున్నానంతే. ఇంకొకటి ఏంటంటే అండి, మనము జనరల్‌గా పేరెంట్స్ నుంచి మనం ఎలాంటి లవ్ అయితే కోరుకుంటున్నామో సేమ్ టైం మన నుంచి వాళ్ళు కూడా అలాంటి లవ్వే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కాకపోతే మనం కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతారు. ఏంటంటే సర్లే మన పిల్లలు వాళ్ళ కెరియర్‌లో వాళ్ళున్నారు, ఇంకా మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఉంటారు. సేమ్ మనం కూడా కొన్ని సిచ్యువేషన్‌లో మన పిల్లల విషయంలో కూడా అలానే ఉంటూ ఉంటాము. దీనికోసం మనం బాధపడడము, లేకపోతే అవతల వాళ్ళని మనం ఏదో ఒకటి అనడము, లేకపోతే వాళ్ళ చేత మనం అనిపించుకోవడము కన్నా కూడా దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా మనం రన్నింగ్‌లో చేయగలిగితే గనక మిగతావన్నీ బావుంటాయని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. ఎప్పుడు కూడా
పుట్టింటి వాళ్ళు మనకి ఏ రోజు పరాయి వాళ్ళు కాదండి. మనమున్నన్ని రోజులు, వాళ్ళున్నన్ని రోజులు కూడా మన రిలేషన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమైనా, అక్క చెల్లెల ప్రేమైనా ఏదైనా సరే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వైఫ్ చెప్పిన మాటను, హస్బెండ్ చెప్పిన మాటను వినాలి కాబట్టికి కొంతమంది చేంజ్ అవ్వచ్చు. కొన్నిటిని మనం ఒప్పుకొని తీరాలి కూడా. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉండాలి అని చెప్పి అనుకుంటాము అందరం. కానీ ఉండలేము. సిచ్యువేషన్ ఎటు డిమాండ్ చేస్తే అటు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, పుట్టింటి మీద ప్రేమని వదులుకోమని చెప్పను కానివ్వండి, తగ్గించుకోవడం మాత్రం చాలా సార్లు అవసరం. మనం వేరే ఇంటికి మనం ఎలా వచ్చామో, అలాగే ఆ ఇంటికి వచ్చిన ఇంకొకరు ఉంటారు కదా! వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు అత్తామామలుగా కాకుండా అమ్మా నాన్నలుగా కూడా వాళ్ళని ఎక్కువగా కేర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా జాగ్రత్త తీసుకొని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అలాంటిటప్పుడు ఏంటంటే మనకనిపిస్తుంది, అరే ఇదంతా నాకు రావాల్సింది కదా! అటు పోతుంది ఏంటి అని బాధపడుతూ ఉంటాము. కానీ నిజానికి మనం కూడా మనమున్న ప్లేస్‌లో మన అత్తమామల దగ్గర ఆ ప్రేమని మనం పొందొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుందనమాట. నేను ఇంతకు మించి అయితే ఈ టాపిక్ పైన మాట్లాడలేనండి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అందరూ ఒకేలా ఉంటారు అని చెప్పి మనం జడ్జ్ చేయలేం కదా! కాకపోతే ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్తాను. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అవుతాము కూడా. కాకపోతే ఆ చేంజ్‌ని మనం ఒప్పుకోవడానికి కాస్త టైం పడుతుంది. మనము ఇది అని ఒప్పుకోవడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే దాన్ని టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే మనం. మల్లిక గారు, మీ బ్రదర్స్ ఎవరు కూడా మీతో మాట్లాడట్లేదు అని చెప్పి మీరు అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఒకవేళ ఈ రాఖీ పౌర్ణమికి చక్కగా వచ్చి మీతో రాఖీ కట్టించుకుంటారేమో, అప్పుడు హ్యాపీగా అందరూ చక్కగా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళొచ్చి కనుక మీతో మాట్లాడితే మీరు ఇంకా పాతవన్నీ గుర్తు చేసుకొని బాధపడి వాళ్ళని బాధ పెట్టే కన్నా కూడా హ్యాపీగా మీరు కూడా రాఖీ కట్టి చక్కగా మీ బంధాన్ని కొనసాగిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన వ్లాగ్‌లోకి వెళ్ళిపోతే చూస్తారు కదండీ! మీతో మాట్లాడుతూనే ఆల్మోస్ట్ చాలా వరకు పనులైతే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బయట అరటిపండు ఏంటంటే పిట్టలొస్తాయి. ఆల్రెడీ మొన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! అందుకని అక్కడ అరటిపండు పెట్టాను. వాటికి కూడా ఫుడ్ పెట్టడం అయిపోయింది. బయటకొచ్చి చూస్తే ఎంత బాగా అనిపించిందో అండి. అంటే అప్పుడే సన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. వర్షాకాలం స్టార్టింగ్ డేస్ భలే ఉంటాయి కదా! అప్పుడు దాకా ఎండ వచ్చి వచ్చి ఉంటుందేమో, అప్పుడు వర్షాలు పడుతూ ఉంటే భలేగా ఉంటుంది. ఇంక నేనైతే ఇవాళ మార్నింగే పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అయితే రెగ్యులర్‌గా ఇలానే ఉండదండి అసలు. ఎందుకంటే ఆ రోజు ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగానే వంటైనా, క్లీనింగ్ అయినా, పూజ అయినా ఏదైనా సరే చేస్తూ ఉంటాను. ఊరికే సిస్టమాటిక్‌గా ఇలానే చేయాలి, ఇలానే ఉంటాను అని అన్నాము అంటే ఎక్కువగా ఒత్తిడికి గురైపోతూ ఉంటాము. అలా ఒత్తిడికి గురవుతూ ఉంటే మన హార్మోన్ అనేది ఇన్‌బాలెన్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏది కూడా ఇలానే ఉండాలనుకోను. సిట్యుయేషన్ ఎటు డిమాండ్ చేస్తే అటు మారిపోతూ ఉంటాను. ఎందుకంటే అవి అందరికీ అవసరం కూడా. ఇంక ఈరోజైతే మాత్రం పూజ మార్నింగే చేసుకోవాలి అని అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను. నిజానికి నిజంగా మాట్లాడుకోవాలి అంటే మార్నింగ్ పూజ తర్వాత వంట చేశామంటే ఆ డే అంతా కూడా చాలా బావుంటుంది. దీన్ని మీలో కూడా చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారని అనుకుంటున్నాను. ఇంకా గార్డెన్‌లో ఉన్న మందారాలు, అలాగే కొన్ని శంకు పూలున్నాయి. కొన్ని కాదు, 1, 2 ఉన్నాయి. అయితే చెట్టుకొకటి వదిలిపెట్టి ఒకటి కోసాననమాట. ఇంకా ఇంటి ముందు ముగ్గయితే ఈ విధంగా వేసుకున్నానండి. చూడటానికి బావుంది కదూ! ఇంకా శంకు పూలు కూడా కోసుకొని వెళ్ళి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. నిజంగా చెప్పాలంటే పూజ వీడియో అవన్నీ కూడా షూట్ చేయాలని ఉంది కానండి, ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది కదా! ఇంక అందుకని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదనమాట. ఇంక దీపం వెలిగించుకోవడం ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టాను అంటే గనక నా పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నిజంగా పూజ చేసుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్తే భలే హాయిగా అనిపించింది. రోజు ఇలా చేద్దామా అని అనిపిస్తుంది కానండి, ఒక్కొక్కసారి కాస్త లేట్‌గా పడుకోవడము, లేట్‌గా లేవడము, అలా పూజ కొంచెం డిలే అవ్వడం ఇలా అయిపోతుందనమాట. ఇంటికి ఎవరో ఒకరు వచ్చారు అనుకోండి, ఇంకా ఆ రోజు కాస్త కబుర్లు చెప్పుకుంటూనో, కూర్చొని భోజనం లేట్‌గా చేస్తూనో ఉంటాం గదా! ఇంకా అలాంటప్పుడు ఇదే రొటీన్ అనేది కుదరదనమాట. అది సర్వసాధారణం ఎవరిళ్ళల్లో అయినా సరే. ఇంకిక్కడైతే గనక మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడటానికి భలే ఉన్నారు కదండీ తులసమ్మ. నాకైతే మాత్రం ఇలా పసుపు రాసి ముగ్గులు వేసుకున్న రోజు తులసమ్మ అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు. కాసేపు అలా చూస్తూ ఉండిపోతాను ఇంకా బయట దీపం పెట్టిన తర్వాత. ఇంకా లోపలికొచ్చి అమ్మవారికి లోపల ఉన్న అమ్మవారికి కూడా హారతి ఇచ్చుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి మరలా కుకింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇదిగోండి
మొత్తం టైం అయితే 6:29 అవుతుంది. 6:29కి పూజ చేసుకున్నానంటే ఈరోజు చాలా ఎర్లీగా చేసుకున్నానే అనిపించింది. ఎందుకంటే రోజు 9:30, 10 అయిపోతుందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇవాళ త్వరగానే పూజ అయితే చేసుకున్నాను. ఇందాక కాఫీ రెడీ చేసి పెట్టాను కదా! కాఫీ కూడా చక్కగా ఫిల్టర్ అయిపోయింది. ఫిల్టర్ కాఫీ మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే మాత్రం చాలా ఇష్టం. మిగతా ప్యాకెట్స్ ఎన్నొచ్చినా సరే కానీ ఫిల్టర్ కాఫీ సాటి ఏది రాదు. ఆ అరోమా వేరు, అసలు ఆ టేస్ట్ వేరు, చాలా బావుంటుంది. నిజంగా 10 కప్పులు తాగే కన్నా కూడా ఇలాంటి కాఫీ ఒక కప్పు తాగితే చాలనమాట. అంత బావుంటుంది. ఇంకా ఇంకొక పక్క అయితే గనక పప్పు, రైసు 2 కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టైం ఇలా పప్పు, రైసు పెట్టేసామంటే మన పని చాలా తేలికవుతుంది కదా! అసలు నేను పప్పు గూడా కడిగి పెట్టేది కూడా షూట్ చేశానండి. కాకపోతే నేను పాస్ బటన్ ప్రెస్ చేసినట్టున్నాను. రైస్ కడిగేది మాత్రమే షూట్ అయింది. దాని తర్వాత పప్పు కడిగి పెట్టింది అది కూడా షూట్ అవ్వలేదు. ఇంకా సర్లే ఇంకా పప్పు అంటే కామన్‌గా ఉడకబెట్టేదే గదా! ఎవరమైనా. ఇంకా పప్పులో కొంచెం పసుపు, నూనె వేసి పెట్టేసానంతే. రైస్ కూడా తగ్గ నీళ్లు పోసి పెట్టేస్తున్నాను. ఈ 2 రెడీ అయిపోయినాయి అంటే కిచెన్‌లో ఆల్మోస్ట్ సగం వంట అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది నాకైతే. ఎందుకంటే అన్నము, పప్పే కదా కాస్త టైమ్ టేకింగ్ తీసుకునేది. ఇక్కడైతే ఇంకో స్టవ్ మీద పెట్టేసి ఇంకా అదే స్టవ్ మీద ఇడ్లీ కూడా పెడుతూ ఉన్నాను. మార్నింగ్ టైం అంటే ఇంతే కదండీ! మల్టీ టాస్క్ కామన్ ప్రతి ఇళ్లల్లో కూడా. ఇలా మల్టీ టాస్క్ చేస్తేనే మనం మార్నింగే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అవన్నీ కూడా రెడీ చేయగలుగుతాం కదా! ఇంక ముందు రోజే సాయంత్రం నేనైతే ఇలా కొబ్బరి కట్ చేసి పెట్టేశాను. బ్లాక్ ఉంటుంది కదా! వెనకాల అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇది కోకోనట్ చట్నీ నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు మనం అన్నవరం దగ్గర వన్ రెస్టారెంట్ ఉంటుంది చూడండి. ఆ రెస్టారెంట్‌లో తిన్న కోకోనట్ చట్నీ అనమాట. చాలా బావుంటుంది. అదే చట్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ షేర్ చేశాను కానీ ఆ వీడియోస్ లేవు కదా ప్రెజెంట్. ఇంక అందుకని మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను. నాకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పి. ఇక్కడైతే గనక ఇడ్లీ రేకులు ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఒక సింపుల్ చట్నీ అయితే చేస్తానండి. చాలా బావుంటుంది. మనం నిజంగా చట్నీ కోసం ఎంత హైరానా పడతామో అనిపిస్తుంది చట్నీ టేస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే కొబ్బరి చట్నీ అనేటప్పటికి ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే ఎక్కువ టైం పెట్టి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సింపుల్ చట్నీని షేర్ చేస్తాను నేను. ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టడం అయిపోయింది. మార్నింగ్ టైం ఇడ్లీ, కొబ్బరి చట్నీ అంటే అంతకు మించిన బ్రేక్‌ఫాస్ట్ లేదని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కోకోనట్ చట్నీ అనేది చాలా వరకు మనకి హెల్తీ మీకు అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఇడ్లీ అనేటప్పటికి పొట్ట ఫుల్‌గాను ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుందనమాట. ఇక్కడైతే గనక చట్నీకి కావాల్సినవి, అలాగే నేను చేయాలనుకున్న పప్పుకి కావాల్సినవి అవన్నీ కూడా తీసి పెట్టుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కసారి కాస్త మధ్యాహ్నం టైం ఖాళీ టైం దొరుకుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ వంట చేసేటప్పటికి ఇవన్నీ కూడా కాస్త ఈజీ అవుతాయి కదా! అప్పటికప్పుడు కట్ చేద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటాం గానీ ఒక్కొక్కసారి మనకి చాలా హడావుడి అయిపోతుంది. ఆ టైంలో మనం ఎంత కంగారు పడతామనేది మనకే తెలియదు. దానికన్నా బెటర్ ఇలా క్లీన్ చేసేసుకోనో, కట్ చేసేసుకోనో ముందు రోజు కొంచెం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత రోజు ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం ఉండదు. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి ఈ విషయం. ఇక్కడైతే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడేంటంటే కొబ్బరి చట్నీ షేర్ చేస్తానన్నాను కదా! కొబ్బరి చట్నీకి వేయించే అవసరం ఏమి ఉండదండి. కొబ్బరి ముక్కలు మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవడమే. సింపుల్ చట్నీ అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అంతే. కావాలి అంటే పోపు వేసుకోవచ్చు. పోపు వద్దనుకుంటే ఇందులోనే చిన్న చిన్నగా ఆనియన్స్‌ని కట్ చేసి వేసుకున్నామనుకోండి, అది కూడా బావుంటుంది. కానీ ఆ చట్నీ ఇడ్లీకి బాగోదు ఆనియన్స్ వేసుకుంటే. అట్లలోకైతే బావుంటుందనమాట. ఒకవేళ మీకు తాలింపు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. లేదంటే తాలింపు వేసుకున్నా కూడా బావుంటుంది. నేనైతే గనక ఆల్రెడీ నేను పోపులు ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటాను కదా! అవి అయిపోయినియి. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పోపులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడేంటంటే ఇడ్లీ పెట్టున్నాను కదా ఆల్రెడీ. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంక దీన్ని తీసి వేరే చోట పెట్టేసి ఇక్కడ కాఫీ అయితే కలుపుకుందాం అనుకుంటున్నాను. నిజంగా మార్నింగ్ టైం ఒక కప్ కాఫీ భలే ఎనర్జీని ఇస్తుంది కదండీ! కానీ ఇవాళ మాత్రం కాస్త లేట్ అయింది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఒక కప్పు కాఫీ కలుపుతూ ఉన్నా. కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కుదిరితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం. జనరల్‌గా కలుపుకునే కాఫీ కన్నా కూడా ఈ కాఫీ బావుంటుంది కదా! కొన్నిసార్లు మనం ఎంత ఖర్చు చేసినా ఆనందం రాదు కానియండి. ఒక్కొక్కసారి ఒక కప్పు కాఫీతో కూర్చున్నప్పుడు వచ్చే ఆనందం భలేగా ఉంటుంది కదా! అందులోనూ పీస్‌ఫుల్‌గా కూర్చొని ఒక కప్పు కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటే
నిజంగా కాఫీ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉండుంటారు. మీలో ఎంతమంది ఈ ఎక్స్‌పీరియన్స్‌ని చేశారు అనేది కుదిరితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంక నేనైతే మాత్రం ఫిల్టర్ కాఫీ అయితే రెడీ చేసేసాను. నిజంగా కాఫీ తాగిన తర్వాత ఎంతసేపయినా సరే బ్రేక్‌ఫాస్ట్ లేకుండా ఉండగలుగుతాం కదా! ఎందుకో తెలీదు. ఒక చిన్న ఎనర్జీలాగా అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ అయితే కాఫీ అయితే కలిపాననమాట. ఏంటి ఈ కాఫీ గోల అనుకుంటున్నారా? నాకు చాలా ఇష్టమండి ఫిల్టర్ కాఫీ అంటే. అందుకే అన్ని సార్లు చెప్తున్నాను. నిజంగా కొన్నిసార్లు ఒక కప్పు కాఫీతో ఎంత టైంనైనా స్పెండ్ చేయొచ్చు కదా! ఎందుకంటే ఆ కప్పు కాఫీ పట్టుకొని కూర్చున్నప్పుడు మన బుర్రలో వచ్చే ఆలోచనలు ఇది చేయాలి, అది చేయాలి, ఇది ఇలా చేస్తే బావుంటుంది. ఎన్ని థాట్స్ వస్తాయో గదా! అందుకే కాఫీ తోటి ఒక మంచి బాండింగ్ ఉంటుంది ఎవరికైనా. కానీ కప్పుల కొలది తాగడం అంత మంచిది కాదండి కాఫీ. ఒక కప్ అయితే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చనే అనుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి కాఫీ మంచిది కదా అని చెప్పి 6, 7 కప్పులు కాఫీ తాగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ హెల్త్‌కి అస్సలు మంచిది కాదది. ఇంకా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచుతున్నాను గదా! అది పప్పు తాలింపు కోసం అని చెప్పి దంచుతున్నాను. మనం మామూలుగా చేసుకునే పప్పు కన్నా కూడా ఈరోజు నేను షేర్ చేసే పప్పు రెసిపీ చాలా బావుంటుంది. ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కూడా. కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! అందుకని చెప్పి మళ్ళా షేర్ చేస్తున్నాను. ఒకవేళ పాత వాళ్ళు ఉంటే గనక స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు తెలిసిన రెసిపీయే కాబట్టికి. ఇందాక చెప్పాను గదా! పప్పు అలాగే రైసు కలిపి పెట్టానని చెప్పి. అప్పుడే పప్పులో కొంచెం ఆయిలు, కొంచెం పసుపు కూడా వేసి పెట్టేశాను. పప్పయితే మాత్రం చక్కగా ఉడికిపోయింది. అన్నం, పప్పు కలిపి పెట్టేసాము అంటే ఆల్మోస్ట్ వంట అయిపోయిన ఫీలింగ్ మీలో ఎంతమందికి ఉంటుందండి? నాకైతే మాత్రం నిజంగా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అయిపోతుంది కదా వంట. అయితే కుక్కర్‌లో అన్నము బిగుసుకుపోతుంది అని అనుకుంటారు కదా! అప్పుడు ఏం చేయాలంటే వేడిగా ఉన్నప్పుడే ఒక్కసారి రైస్‌ని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ చల్లారిన తర్వాత ముద్దయిపోయి అతుక్కుపోతుంది చూడండి ఒక ఉండలాగా. అలా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కావాలంటే అలా కలుపుకునే టైంలోనే ఒక చుక్క నెయ్యి కూడా వేస్తామంటే ఇంకా పొడి పొడిలాడుతుందనమాట. ఇదొక చిన్న టిప్పు. ఇంకిక్కడైతే పప్పు తాలింపు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసిన తర్వాత ఇవి త్వరగా మగ్గడం కోసం అని చెప్పేసి ఉప్పు, పసుపు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత బావుంటుంది. చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ వేయించుకోవాలన్నమాట. చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తున్నప్పుడు ఉల్లిపాయలు మనకి పప్పులోకి పర్ఫెక్ట్‌గా వేగినట్టనమాట. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాలు ఇవి పెద్ద సైజ్ టమోటాలు నేను ఒక 50 గ్రాముల నుంచి 70 గ్రాముల పప్పు వేశాను. దానికి సరిపడా ఒక 2 టమాటాలు. జనరల్‌గా అయితే మనకి పావు కేజీ పప్పు అనుకోండి. దానికి ఒక పావు కేజీ టమాటాలు అలా లెక్కుంటుందనమాట. ఇంక నేనైతే గనక టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేశాను. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోవాలి. నూనెలో బాగా కలిసిపోవాలి ఉల్లిపాయలు, టమాటాలు. ఈ విధంగా వేగాయి అనుకున్నాక మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారము, అలాగే దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే కసూరి మేతి. కసూరి మేతి వేయడం వల్ల టమాటో పప్పు టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఆయిల్‌లో వేసి వేయించాము అంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులో మనకి పప్పు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటే ఇష్టపడతామో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసి పప్పుని మెదుపుకోవాలి. ఆ మెదుపుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకుంటాము. ఇలా కలుపుకునేటప్పుడే ఒక చిన్న రెక్క చింతపండు నుంచి రసం తీసి వేసుకున్నాము అంటే పులుపు కూడా బావుంటుంది. అంటే టమాటో పప్పు అనేటప్పటికి కొంచెం స్వీట్‌నెస్ వస్తుంది కదా! మిగతా ఫ్లేవర్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిన్న చిరుపులుపు లాగా వేసుకుంటే బావుంటుందనమాట. చింతపండు రసం కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు దీన్ని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇది ఉడికేటప్పుడే 2, 3 పచ్చిమిరపకాయలు కానీ లేదంటే చల్ల మిరపకాయలు అంటారు కదా! మజ్జిగ మిరపకాయలు అవి కానీ ఉంటే ఇలా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మిరపకాయలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని, ఒకసారి ఉప్పు చూసుకొని కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని ఇంక మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు దీన్ని ఉడకనివ్వడమే. 2, 3 నిమిషాలు అయ్యేటప్పటికి పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇంకా దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని మిగతా స్టవ్ మీదకి వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇంక దీని మీదనే తాలింపు అనేది వేస్తాను. కానీ నిజంగా పప్పు అంటే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంకిప్పుడు ఆల్రెడీ పప్పు తాలింపు వేయాలి. సేమ్ అప్పడాలు వేయించాలి. అలాగే నేను పోపు దినుసులు కూడా వేయించి స్టోర్ చేసుకుంటాను గదా! అవి కూడా వేయాలి. ఇంక అందుకని ఈ పెనం పెట్టాను.
ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ముందుగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ తాలింపు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనకి బాగా వేగాయి అనుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, దాంట్లో వేసి కలిపేసుకోవడమే. ఇలా మనము పప్పు చేసుకుంటే గనక ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి కొంచెం పొట్ట ఉబ్బరంగాను, లేకపోతే పప్పు తిన్నప్పుడు అన్‌కంఫర్ట్‌గాను ఉంటుంది కదా, అవేమీ ఉండవండి. ఇందులో మనం వెల్లుల్లిపాయ కూడా చాలా ఎక్కువ వేస్తున్నాం కదా, అది డైజెషన్‌కి కానీ దేనికైనా కూడా చాలా మంచిది. ఇంక ఈ విధంగా తాలింపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము అంటే పప్పు రెడీ అయిపోయినట్టే. దీన్నైతే ఇంకొక స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, అప్పడాలు కూడా వేయించాలి. ఇంకా పప్పు ఉంది అంటే కంపల్సరీ రోటి పచ్చడి ఉన్నా, పప్పు ఉన్నా, వెజ్ అండ్ నాన్ వెజెస్ అంటే నాన్ వెజ్ తినే రోజు అనుకోండి ఆమ్లెట్, ఒకవేళ వెజ్ తినే రోజైతే కనుక అప్పడాలు అలా వేయిస్తూ ఉంటానన్నమాట. ఇంకిక్కడైతే గనక అప్పడాలు కూడా వేయిస్తున్నాను. ఈ చిన్న పెనం నాకు భలేగా నచ్చుతుందండి. ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నప్పుడు చాలా చిన్న వంట ఉంటుంది. అలాంటి టైంలో ఈ పెనాన్ని వాడుతూ ఉంటాను. భలే ఉంటుంది. దీన్ని కొన్ని చోట్ల మూకిడి కూడా అంటారు కదా, మా సైడ్ అయితే గనక చిన్న పెనమనే అంటారు. కొన్ని చోట్ల మాత్రం మూకుడని అంటారు. ఏదేమైనా సరే గానండి, చిన్న చిన్న వంటలకి చిన్న చిన్న గిన్నెలు వాడుతున్నప్పుడు భలే కంఫర్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పోసే అవసరం ఉండదు. చాలా తక్కువ నూనె పోస్తాము. సేమ్ టైం చిన్నగా చక్కగా వండుకోవచ్చు కదా, బావుంటుంది. ఇంక అప్పడాలు వేయించడం అయిపోయిన తర్వాత ఇంక ఇందులోకి ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి వేయిస్తున్నాను. చెప్పాను కదా, పోపు దినుసులు స్టోర్ చేసుకుంటాను అని, అందుకే ఎక్కువ క్వాంటిటీలోనే వేసి వేయిస్తున్నాను. నిజంగా మనం అనుకుంటాం గానండి, ఈ ఒక్క పోపు వల్ల కొన్నిసార్లు మనకి ఎంత పని కలిసొస్తుందో తెలుసా? ఇందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవడమే. ఇందులో కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా కానీ పర్వాలేదండి, ఏమీ కాదు. కాకపోతే మనం ఇలా తాలింపు రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ టైం ఏదైనా చట్నీ ఇలా చేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఆ పోపు అనేది రెడీగా ఉంటే కలిపేసుకున్నామంటే అయిపోతుంది. లేదంటే 3 స్టవ్‌లున్నా, 4 స్టవ్‌లున్నా 4 మీద 4 పెట్టుంటాము. మళ్ళీ ఈ తాలింపు కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందనమాట. అలాంటి టైంలో ఈ పోపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. లేకపోతే పప్పులు మెత్తబడిపోతాయి. క్రంచీగా ఉండాలి అంటే పూర్తిగా చల్లారాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇంక ఇడ్లీ అయితే సర్వ్ చేస్తున్నాను. ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ వెరీ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ అంటాను నేనైతే. అందులోను ఈ కోకోనట్ చట్నీ ఈజీ ప్రాసెస్ అండి. అసలు వేయించాలి, మళ్ళీ అది చల్లారాలి అనేది ఏది ఉండదు. సింపుల్‌గా చేసేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. మీరెప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. పచ్చివాసన వస్తుందేమో అనే భయం అవసరం లేదు. ఇందులో మనం తాలింపు వేసుకుంటాము. వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుందన్నమాట. రైస్ చూసారా, కాస్త చల్లారినా కూడా ఈ విధంగానే ఉంటుందన్నమాట. అందుకే ఒక చిన్న నెయ్యి చుక్క వేసుకొని కలుపుకున్నారు అంటే, వేడిగా ఉన్నప్పుడే కుక్కర్‌లో వండినప్పుడు తిరగ కలిపేసుకున్నాము అంటే అన్నము బిగుసుకోకుండా ఉంటుంది. ఇంక అలాగే ఇప్పుడు చలికాలమే కదా అని చెప్పి అన్నీ కూడా వేడి వేడిగా కలిపి ఆ ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టేస్తూ ఉంటామండి మనం. నిజానికి అస్సల హెల్త్‌కి మంచిది కాదు. ఎంత క్వాలిటీ బాక్స్ తీసుకున్నా కానీ ప్లాస్టిక్ అనేది అసలు హెల్త్‌కి అంత మంచిది కాదు. నేనైతే మాత్రం ఏం చేస్తానంటే, నేను కూడా పెట్టేది ప్లాస్టిక్ డబ్బాలోనే పెడుతున్నాను కానీ దాన్ని పూర్తిగా చల్లారబెట్టిన తర్వాత అప్పుడు పెడుతూ ఉంటాను. అప్పుడైతే అది వేడి ఉండదు కదా, దాన్నింటి ఏమి ప్లాస్టిక్ రియాక్ట్ అవ్వదనమాట. ఇంకిక్కడ లంచ్ బాక్స్ హడావుడి అంతా అయిపోయిన తర్వాత ఈలోపు పోపులు వేయించున్నాను కదా, అవి కూడా చల్లారినియి. ఇంక డబ్బాలో వేసి స్టోర్ చేస్తున్నాను. అయితే మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు ఒకటే కాకుండా రోటి పచ్చడి కూడా చేయాలనుకున్నాను. అది ఏం రోటి పచ్చడి అనేది కూడా చెప్తాను. చాలా బావుంటుంది. మన ఎముకలకి చాలా అంటే చాలా బలాన్నిచ్చేది, రిచ్ ఫైబర్ ఉండేది. అసలు ఎవరూ పట్టించుకోరు కానీ ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండే పచ్చడి ఒకటి చూపిస్తానండి. దానికన్నా ముందు మీకు అందరికీ తెలిసిందే కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనే విషయం. ఇంకది మిషన్ ఆన్ చేశాననమాట. బయటకొచ్చి చూస్తే ప్రొద్దుట పెట్టిన దీపం ఇంకా వెలుగుతానే ఉంది. ఇంకా కాసేపు అలా చూసుకొని ఇంకా ఇదిగోండి నల్లేరు దగ్గరికొచ్చా. నల్లేరు మీలో ఎంతమందికి తెలుసు? అయితే దీన్ని వండేది విధానమే కాకుండా దేన్ని వండాలి అనేది కూడా తెలుసుకొనుండాలి. ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది పైన ఒక 3 స్టెమ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఎలా ఉంటదంటే, మన బోన్స్ ఎలా జాయింట్‌గా ఉంటాయో, సేమ్ దీని కాడలు కూడా అలానే ఉంటాయి. అయితే మనకి పైన చిగురు కనిపిస్తుంది చూడండి, ఆ చిగురు దగ్గర నుంచి కిందకి ఒక 3 బంచెస్ మాత్రమే ఉండాలి. అంటే
ఒక 3 స్టిక్స్ లాగా ఉండాలి. అది మనకి పచ్చడికి పనికొస్తుందనమాట. ఎందుకంటే మరీ ముదురుది మనకి డైజెషన్ కూడా అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని లేతగా ఉన్నది తీసుకుంటే మంచిది. అలాగే దీన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ కూడా చెప్తాను. అలాగే దీన్ని పచ్చడి కూడా ఏ విధంగా చేస్తే టేస్టీగా ఉంటుందో చెప్తాను. అలాగే ఏ విధంగా దీనికి దురద రాకుండా పచ్చడి చేసుకోవచ్చో కూడా చెప్తాను. ఇవన్నీ నేను కూడా నేర్చుకున్నవేనండి. నేను నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే దీన్ని చూసి ఎలా తినాలి, ఎలా చేసుకోవాలో భయపడి పక్కకు పెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఉన్నాను కొద్ది రోజుల కిందట. నేను నేర్చుకున్నది మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇదేంటంటే కొబ్బరి నూనె అనమాట. ఈ కొబ్బరి నూనె మనం ఇలా చేతులకి రాసుకొని చేయడం వల్ల ఏంటంటే ఇది క్లీన్ చేసేటప్పుడు మన చేతులు దురద రాకుండా ఉంటాయి. దీని నుంచి ఒక లిక్విడ్ లాగా వస్తుంది. అది మన చేతులకు తగిలేటప్పటికి దురద వస్తుందనమాట. అది రాకుండా ఉండాలి అంటే కొబ్బరి నూనె రాసుకోండి. దాని తర్వాత కొంతమంది ఈ ఆకులు, తీగలు అన్నీ వేసి చేస్తూ ఉంటారు. కానీ నేనైతే అవేం వేయనండి. ఓన్లీ ఆ కాడలు ఏవైతే ఉన్నాయో దాంతో మాత్రమే పచ్చడి చేస్తాను. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేస్తారు అంటే మరలా మరలా తింటారనే చెప్తాను. అంత బాగుంటుందన్నమాట. ఇది చూడటానికే ఏదో కాడలా కనిపిస్తుంది కానివ్వండి, పచ్చడి చేసే విధానాన్ని బట్టి రుచి అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసిన విధానాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన ఫుడ్లో ఇదొకటనమాట. ఎందుకంటే మనకి దీన్ని పూర్వీకులైతే గనక కాస్త బోన్స్ క్రాక్స్ వచ్చినప్పుడు, లేకపోతే కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టేవారు. ఎందుకంటే విరిగిన ఎముకల్ని సైతం మనకి అతికిచ్చే శక్తి ఈ పచ్చడికి ఉందన్నమాట. అందుకని దీన్ని ఎవరన్నా మీకు దగ్గరలో ఉన్నట్టుంటే కనుక ఇలాంటివి తప్పకుండా పచ్చడి చేసుకొని తినండి. మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసి పెడతారు. వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇంకిక్కడ చూసారు కదా, ఈ కాడలు ఏంటంటే బాగా ముదురుగా ఉన్నాయనుకోండి పీచు వస్తుంది. ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి అంత పీచు లేదు. ఒకవేళ మీకు పీచు ఏమన్నా అని అనిపిస్తే కనుక ఇలా మనం మునక్కాడలు కట్ చేసి ఎలా తీసుకుంటాం సేమ్ అలానే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మరీ గట్టిగా ఉన్న పీచు ఏదైనా ఉంటే ఇంకా పక్క తీసేయచ్చు. కానీ నేను ఇప్పుడు తీసుకున్నవి మాత్రం చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. చెప్పాను కదా, మరి మొదల దాకా కాకుండా పైన చిగురు ఏదైతే ఉంటుందో అది 3-4 స్టెమ్స్ వరకు కూడా వాడుకోవచ్చు. మళ్ళీ 5, 6, 7 ఆ స్టెమ్స్ వద్దు. ఎందుకంటే అది బాగా ముదురుగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 5-6 కాడలు తీసుకున్నాను. అంటే 3-4 స్టెమ్స్ ఉన్న అలాంటివి 5-6 కాడలు తీసుకున్నానమాట. దానికి నేను ఒక మీడియం సైజు టొమాటోని, అలాగే ఒక చిన్న చింతపండు తీసుకున్నాననమాట. అంటే ఎంత అంటే మనకి ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది చూడండి, ఆ సైజు చింతపండు తీసుకున్నాను. వీటిని కూడా రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు చట్నీ ఏంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, ఇందులోకి మరీ ఎక్కువ కాకుండా ఒక 1/4 టీ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు, మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవచ్చు. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చిన్న మంట మీద మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవడమే. నేను ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయానండి. జీలకర్రను కూడా ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలు, టమాటో, చింతపండు కూడా వేసుకొని వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి. మరీ పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి చేస్తే నోరు కూడా దురదొస్తుందండి. అందుకని దీన్ని కంప్లీట్గా మగ్గనివ్వాలి. ఎంత అంటే చూడండి, ఇలా టమాటోతో పాటు అది కూడా కలిసిపోయేంతలా మగ్గనివ్వాలన్నమాట. చిన్న మంట మీద మూత పెట్టి ఉడకనిచ్చాము అంటే చక్కగా మగ్గిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసైనా రోట్లో వేసైనా పచ్చడి చేసుకోవడమే. ఎండుమిర్చి అన్నీ కూడా పూర్తిగా చల్లారినవి. ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు అన్నీ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టేసుకుంటాము. రుచికి సరిపడా ఉప్పు, అలాగే దీంట్లో పచ్చడి దురద రాకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అంటే కొంచెం బెల్లం వేస్తానండి. పౌడర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం ఉంటే బెల్లం అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కనుక బెల్లం పౌడర్ వేస్తాను 1/4 టీ స్పూన్ అంతా. ఫస్ట్ వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న నల్లేరి కాడలు, టమాటా ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చివరిగా దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పచ్చివే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకునేటప్పటికి మనకి నల్లేరు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఎవ్వరు తినని వాళ్ళకైనా సరే కానీ ఈ విధంగా పచ్చడి చేసి పెట్టారు అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి.
చూసారు కదా! రోట్లో దంచితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మీరు కావాలి అంటే దీనికి తాలింపు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పోపులు వేయించున్నాను కదా! ఇంకా అవే పోపు కొంచెం ఇందులో కూడా వేసి కలిపేస్తూ ఉన్నాను. చూడటానికి ఎంత బావుందో టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ఒకసారి ఇప్పటి వరకు గనక మీరు టేస్ట్ చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. అదండి ఇవాల్టికి వీడియో. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.